అనిల్ రావిపూడి గారు సంక్రాంతిని నెల రోజుల ముందుగానే హైదరాబాద్ తీసుకొచ్చారు. చూడండి ఎట్లాంటి అంబియన్స్ ఉందో, గంగిరెద్దులు కావచ్చు, గాలిపటాలు కావచ్చు, మొత్తం కూడా చిరంజీవి గారి స్టిల్స్ చూస్తే మతిపోతుంది అనమాట. ఇవాళ అంటే డిసెంబర్ 13వ తారీఖున మనశంకర వరప్రసాద్కు సంబంధించిన గ్రాండ్ ప్రెస్ మీట్ ఉంది. అంటే ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అనేది ప్రకటించబోతున్నారు. సో మనకు వస్తున్న సమాచారం ప్రకారం జనవరి 12న సినిమా అయితే రిలీజ్ కాబోతోంది. సో అనిల్ రావిపూడి చిరంజీవి గారి కాంబినేషన్ అనగానే అందరికి గుర్తొస్తుంది ఏంటంటే ఈ స్టిల్స్ ఇవన్నీ చూస్తే రౌడీ అల్లుడు, దొంగ మొగుడు ఇలాంటివి అంటే కామెడీ జోనర్లో వెళుతూ కామెడీ యాక్షన్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, అవి గుర్తొస్తున్నాయి. ఇవాళ అయితే చిరంజీవి గారిని అనిల్ రావిపూడి దాదాపు ఒక 30 ఏళ్ళు తగ్గించేశాడని చెప్పాలి. ఆయన ఇప్పుడు ఏ 30s లోనో 40sలో ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నాడు. సో ఆయన నిజంగా చెప్పాలంటే నయనతారకే ఏజ్ ఎక్కువ ఉందా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంతలా ఉంది. మరి గ్రాండ్ ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు అనేది మనం చూద్దాము. బ్యూటిఫుల్ గా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. చిరంజీవి గారు మరి కాసేపట్లో రాబోతున్నారు. సో చూడండి మొత్తం సంక్రాంతి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో హరిదాసుని చూడొచ్చు ఇక్కడ మనకు. నమస్కారం అండి. హరిదాసుని చూడొచ్చు. అలాగే మొత్తం సంక్రాంతికి సంబంధించిన పొంగల్ ఆ సెట్ అవన్నీ కూడా వేశారు. గాలిపటాలు బ్రేక్ అవుతాయా? ఓ సూపర్ సూపర్, బ్లాక్ బస్టర్ అయితే మనశంకర్ వరప్రసాద్ సూపర్ సూపర్ సూపర్. సో గంగిరెద్దు కూడా చెప్తుంది మనశంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ అంట, రికార్డుని బ్రేక్ అంట. అందులో చూడు సూపర్. చూశారు కదా మొత్తం సంక్రాంతి వాతావరణం కనపడుతుంది. ఇక్కడ నిజమైన గంగిరెద్దులు ఉన్నారు. చూడండి అడుగుదాం, మా మనశంకర్ వరప్రసాద్ హిట్ అవుతుందా? అనాలి